పెళ్లి కావటం లేదని బలవన్మరణాలకు దిగేవారు మరికొందరు. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా కూడా తెలియని మనోవ్యధ పీడిస్తోందా? బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బరువెక్కుతున్న గుండెలు, బాధను మనసులో పెట్టుకునే మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఒక కన్నీళ్లు పెట్టుకోలేరు, కన్నీళ్లు దిగమింగలేరు. ఉమ్మడి కుటుంబాలలో పెద్దలు బాసటగా నిలిచేవారు, కానీ వ్యష్టి కుటుంబాల్లో ఒంటరి జీవితాలే ఉంటున్నాయి. సంతోషమైన బాధైనా వారికే పరిమితం అవుతుంది. చేతిలో డబ్బున్నా, పెద్ద హోదాలో ఉద్యోగమున్నా ఏదో కోల్పోతున్నామనే బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. మరి కనిపించని ఈ బాధకు పరిష్కారం ఏంటి? బాధ్యతలు పక్కాగా నిర్వహించినా లోపల మానసిక ఒత్తిడి పీడిస్తోందా? తల్లి తన పిల్లల ప్రాణాలు ఎందుకు తీస్తుంది? ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ కు పాల్పడుతున్నారా? తీవ్రమైన డిప్రెషన్ లో ఉంటే ప్రపంచం నరకం అనిపిస్తుందా? సైకలాజికల్ అటాప్సీ కేసులు పెరుగుతున్నాయి. టన్నెల్ విజన్ అంటే ఎక్కువ కాలం డిప్రెషన్ లో ఉంటే మెదడు ఆలోచించే విధానం మారిపోతుందా? సమస్యకు చావ్ ఒక్కటే పరిష్కారం అని మెదడు ఫిక్స్ అవుతుందా? ఇలాంటి మానసిక సమస్యలను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణకుమారి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఈ మధ్య కాలంలో మహిళలు అంటే ఒంటరితనాన్ని భరించలేక, లేదంటే పెళ్లి కావట్లేదని ఇటువంటి రీజన్స్ కూడా, అది కూడా ఉన్నత విద్యలు చదువుకొని అదేవిధంగా ఉన్నత పదవుల్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ ఉన్న మహిళలు ఇలాంటిది చనిపోతేనే మాకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచన విధానం ఎంతవరకు వెళ్తుంది అంటున్నారు? మీరేమంటారు? మామూలుగా అండి, మనము ప్రతిదాన్ని ఉమ్మడి కుటుంబాల లెన్స్ లో చూస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలు మంచిదే, కాదని కాదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న వాటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో లేరు వీళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు మనం రెండు ఘటనలు చూసుకున్నాం. ఒకటి, ఆ తల్లితోనూ తమ్ముడు కుటుంబంతోనూ కలిసి ఉంది ఎవరు, మన విజయశాంతి రెడ్డి. అలాగే ఇంకొక ఎంప్లాయీ పెళ్లి గురించి ఆలోచనలతోటి సతమతమయ్యి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమెకు తల్లి ఉంది. అందుకని మనము కుటుంబాల కంటే కూడా అసలు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడే పిల్లలు కేవలం చదువు 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 ర్యాంకులు ఇవే చూస్తున్నారా? ఇంతకుముందు ఒకప్పుడు కేవలం ఐక్యూ టెస్ట్లే ఉండేవి. ఐక్యూ ఐక్యూ అని మాట్లాడేవాళ్ళు, ఇంటెలిజెంట్ కోషెంట్ అని. ఇప్పుడు ఏమవుతుందంటే అది కాస్త మారి ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎమోషనల్ కోషెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఈ ఎమోషనల్ కోషెంట్ గనక సరిగా లేకపోతే ఐక్యూ ఎంత ఉన్నా ఉపయోగం లేదు. కేవలం ఈక్యూనే ఉంటేనే కనీసం ఎదుగు బొదుగు లేకుండా అయినా జీవితాల్లో ఎంతో కొంత స్థిరపడగలరు, కానీ కనీసం మనశ్శాంతిగా అయినా బతకగలరు. కానీ ఈక్యూ లేకపోతే గనక ఐక్యూ ఎంత ఉన్నా కానీ వాళ్ళకి కష్టమే. అందుకని ప్రతి మనిషికి ఐక్యూ ఎంత అవసరమో ఈక్యూ కూడా ఉండాలి. ఈ రెండింటి కాంబినేషన్ తోటి వాళ్ళు జీవితంలో బాగా ముందుకెళ్ళగలుగుతారు. ఐక్యూ అంటే అందరికీ తెలిసిందే. ఈక్యూ అంటే ఏంటంటే, అంత బాగున్నంతసేపు ఓకే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చింది, పోనీ అంత పెద్ద మాట వద్దు, ఒక డైలమా వచ్చింది లైఫ్లో, తన మీద తనకే సెల్ఫ్ డౌట్ వచ్చింది, అలాగే తన మీద తనకే నమ్మకం పోయింది, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇట్లాంటి సందర్భంలో మనల్ని నుంచోబెట్టేది ఏంటంటే ఈక్యూ. ఎక్కడ ఈ ఈక్యూ గురించి పాఠశాలల్లో చెప్పట్లేదు, కాలేజీల్లో చెప్పట్లేదు. ఇది ఒక కారణం. పైగా ఈ ఒక 15 సంవత్సరాల నుంచి మనకి సోషల్ మీడియా బాగా విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. 15 సంవత్సరాలు నుంచి ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరు.
అసలు 20, 25, 22, 23 ఏళ్ల నుంచినే ఫోన్లు ఎక్కువైనాయి. 15 ఏళ్ల నుంచి అయితే ప్రతి ఇంట్లోనూ ఒక 4 ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే అన్ని ఫోన్లు ఉన్న పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుంది అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం మానేసి ఫోన్లతోనే మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా ఈ ఈక్యూ దెబ్బతింటానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఒక నలుగురు ఒక చోట కూర్చొని వాళ్ళ అనుభవాలు చెప్పినా చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పిన అనుభవాల్ని వేరీ చేసుకునే ఒక మనస్తత్వం ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు అలా లేదు. మనుషులు చాలా చాలా ఏకాకులైపోతున్నారు. ఇది ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు. ఇంతకుముందు ఒక నలుగురు అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు, ఆడవాళ్ళు అయినా సరే. పార్కులకు వెళ్తున్నారు, పార్కులు కూడా ఫోన్లు పట్టుకెళ్తున్నారు. సినిమా హాళ్ళకి ఫోన్లు పట్టుకెళ్తున్నారు. అసలు ఎక్కడా ఫోన్ని పక్కన పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సినిమా నచ్చలేదు అనుకోండి, బయటకు వచ్చి ఫోన్ చూసుకోవచ్చు. అంటే ఇలా ఫోన్ మనకి ఒక ప్రత్యామ్నాయం లాగా అయిపోయింది, ఒక ఆల్టర్నేటివ్ బాడీ పార్ట్ లాగా అయిపోయింది. ఈ అవటం వల్ల ఏమవుతుంది, పైగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ ఫోన్ పట్టుకున్న తర్వాత ఏదో వినోదానికి కాస్త అటు ఇటు చూడటం కాకుండా వీళ్ళకి ఏ అనుమానం వచ్చినా ఫోన్నే అడుగుతున్నారు, గూగుల్ అడుగుతున్నారు ప్రతిదానికి. ఈ గూగుల్ని అడగటం మొదలైన తర్వాత ఏం జరుగుతుంది అంటే అసలు క్యాలిక్యులేటర్ వాడటం మొదలెట్టిన తర్వాతే మనుషుల్లో ఒక నోటి లెక్కల పరిస్థితి పోయింది. ఒకప్పుడు నోటి లెక్కలు బ్రహ్మాండంగా చెప్పగలిగేవాళ్ళు, బోలెడు ఫోన్ నెంబర్లు గుర్తుండే. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన మెదడుకి ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంత చదువుకోని వాళ్ళకైనా ఏదైనా తెలుసుకోవాలి అనే ఒక తత్వం ఉంటుంది. ఇక ఎవరన్నా బుద్ధిమాంద్యులు ఉంటే నేనేం చెప్పలేను, కానీ మామూలు పరిస్థితులు అయితే అలాంటి పరిస్థితి పోయి ఇవాళ ప్రతి దానికి క్యాలిక్యులేటర్ మీద ఆధారపడటం. అలాగే టీవీ చూసేటప్పుడు మన రిమోట్ ఎంత ఒక రకంగా రిమోట్ ఒక ప్రమాదకరమైన వస్తువు, కానీ అది చాలా సౌకర్యమే, కాదని నేను అనట్లేదు. ఏం జరుగుతుంది దీనివల్ల అంటే ఒక మనిషి ఒక ఆలోచన మీద ఒక చోట ఆగలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక ఛానల్లో ఏదన్నా నచ్చంది వస్తుంది, ఇంతకుముందు ఏంటి చూసి సరే కాసేపు ఆగాక మంచిది వస్తేమో చూడటము, లేకపోతే ఈ గొడవంతా ఎందుకు ఇంకో పని చేసుకుందామనో, లేకపోతే పుస్తకం చదువుకుందామనో, పేపర్ చదువుకుందామో అని ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. కొంతమంది అయితే మరీ దారుణంగా ఎదురుగా పుస్తకం, ఎదురుగా టీవీ, చేతిలో ఫోను, ఇలా ఒక గందరగోళ పరిస్థితిలోకి మనుషులు వెళ్తున్నారు. ఈ గందరగోళమైన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏ అనుమానం వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవటం మానేస్తున్నారు. అదే ఇవాళ ఈ విషయం. ఈ ఇద్దరే కాదు, చాలా మంది ఉన్నారు ఇలా. అంటే అందరూ ఆత్మహత్యలు చేసుకోవక్కర్లేదు, ఆత్మహత్య చేసుకోకపోయినా కానీ ఆత్మహత్య జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు అన్నమాట కొంతమంది. కావటానికి కూడా ధైర్యం లేని వాళ్ళు కొంతమంది సతమతం అవుతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. అంటే ఇంత చిన్నది నేను షేర్ చేసుకుంటే నన్ను నవ్వుతారేమో, నన్ను ఏమనుకుంటారో, నాకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకుంటారేమో అనే ఒక భయం. ఎవరితోనూ డిస్కస్ చేయరు. వాళ్ళ ఫోనుల్లో వాళ్ళే నోట్స్లు రాసుకోవటం. ఇదంతా ఏమవుతుంది అంటే ఒక మాటలు రాని ఒక అంటే ఆ ఎంతవరకు ఆ ఫోన్లో ప్రోగ్రామ్ అయ్యిందో అంతవరకే అది ఫోన్ చెప్పగలుగుతుంది, కానీ దాని బ్రెయిన్ ఉపయోగించి అయితే చెప్పదు కదా. అదే ఒక మంచి మనం ఏదన్నా చెప్తే అరే నాకు కూడా ఇలా జరిగింది అనే ఒక సంభాషణ మొదలవుతుంది. అది లేదు. అందుకని వీళ్ళు ఎంతమంది మధ్యలో ఉన్నా కానీ ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. ఓకే అండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకియాట్రిస్ట్ వెంకట సుబ్బయ్య గారు కూడా అందుబాటులో ఉన్నారు. వెంకట సుబ్బయ్య గారు నమస్కారం అండి. వెంకట సుబ్బయ్య గారు ఒకసారి మీ మొబైల్ అన్మ్యూట్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్.
అదే వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు మనం చూసుకుంటే 100 మందిలో ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా ఇంకా ఒంటరిగా ఉన్నామనే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మన ఈ విజయారెడ్డి ఇష్యూ తీసుకున్నా సరే, ఒక టీమ్ లీడ్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. టీమ్ లీడ్ గా చేస్తున్న ఆవిడ కూడా ఆవిడ జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలో తెలియక ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడడం, అది తన 2 పిల్లల్ని తీసుకొని. అసలు మహిళల్లో ఇలాంటి డిప్రెషన్ రావడానికి కారణం ఏమంటారండి? మనం ఒక విషయాన్ని గమనించాలి, శ్రోతలందరూ కూడా. మానసిక జబ్బుకి ఉద్యోగం, ఎడ్యుకేషన్, అలాగే మీ యొక్క ఆర్థిక స్తోమత అనేది ఏ ఏ కోణంలో అడ్డు కాదు. ఎవరైనా కూడా మానసిక రుగ్మతకు లోనేదానికి అవకాశం ఉన్నది అన్నది మన యొక్క రివ్యూ ఆఫ్ లిటరేచర్ చెప్తాయండి. అంటే గతంలో మనం చూస్తే గొప్ప వ్యక్తులుగా పరిగణించబడేటువంటి వ్యక్తులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఒక సెలబ్రిటీస్ కానివ్వండి, ఒక విద్యా వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సందర్భాలు. వాస్తవానికి ఆత్మహత్య చేసుకునేదానికి మునుపు వాళ్ళ ప్రవర్తనలు గుర్తించబడతాయి. ఎవరి దగ్గర అంటే మానసిక వైద్యుల దగ్గర, మానసిక వైద్యుల్లో తరబిది పొందిన వ్యక్తుల దగ్గర అవి గుర్తించడానికి అవకాశం ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు, మా కోడలికి మా పిల్లలకి ఎటువంటి మానసిక జబ్బులు లేవండి, చాలా హుషారుగాను చాలా నిబద్ధతగాను ఉద్యోగం బాగా చేస్తున్నారని అని చెప్తుంటారు. కానీ మానసిక రుగ్మతగా అన్నది కొన్ని సందర్భాల్లో ప్రదర్శించబడతాది, కొన్ని సందర్భాల్లో ప్రదర్శించబడదు. అంటే గుర్తించలేని పరిస్థితుల్లో కూడా మానసిక సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి తీసుకుంటే, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే సందర్భంలో ఆ వ్యక్తి యొక్క సంబంధాలు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేటివి కానీ, శారీరక మానసిక ఐక్యత లోపాలు కానీ, భావ ఉద్వేగాల్లో కానీ, ఆలోచనల విధానంలో కానీ వ్యక్తి యొక్క మార్పుకి వ్యక్తే అనుభవిస్తూ ఉంటారు. దానికి కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ అలా గడుస్తున్న సందర్భంలో బ్రెయిన్లో జరిగేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి, డోపామిన్ కానీ సెరోటోనిన్ కానీ కొన్ని హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ కాబడి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మానసిక రుగ్మత సడన్ గా కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకి ఎవరైతే డిప్రెషన్స్ తో బాధపడుతూ ఉంటారో ఆ డిప్రెషన్ అనేది కొన్ని సందర్భాల్లో గుర్తించగలుగుతాం, కొన్ని సందర్భాల్లో గుర్తించలేము. గుర్తించలేనంత మాత్రం వాళ్ళకి డిప్రెషన్ లేదని పరిగణించలేము. ఎందుకంటే ఇది ఒక మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్స్ కానీ ఒక మానసిక వైద్యుడి దగ్గర కానీ వాటిని గుర్తించడం వీలు పడుతుంది. మనకు పబ్లిక్ లో అంత అవగాహన ఉండదు కనుక వాళ్ళలో ఆ యొక్క డిప్రెసివ్ సిమ్టమ్స్ అనేది కొన్ని సందర్భాలు అంటే ఇంటి సందర్భాల్లో ప్రదర్శించకుండా ఉండడం, అలాగే ఫ్రెండ్స్ దగ్గర ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. లేదు తనే హైడ్ చేసుకొని తన యొక్క ఎమోషన్స్ ని అలాగే ఉంచి బయట వరకే అంటే ఒక కాలం వరకే తని ప్రవర్తనని చాలా సాధారణంగా నవ్వుతూ జాలీగా అందరితో కలిసిపోయిన తత్వంగా ఉంటూ ఉంటారు. అంటే అంత మాత్రాన వాళ్ళలో డిప్రెషన్ లేదని చెప్పలేము. కనుక ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఒక తల్లి తన కూతుర్ని కొడుకుని హాస్టల్లో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని రైల్వే ట్రాక్ తీసుకెళ్లి తను చనిపోతూ తనతో కూడా 2 పిల్లలను కూడా చనిపోవడానికి కారణమైంది. అంటే తల్లికి ఉన్నటువంటి డిప్రెషన్ అనేది కొన్ని సందర్భంలో సైకోటిక్ గా మారినప్పుడు, ఎందుకంటే ఒక డిప్రెషన్ అనే సిమ్టమ్స్ ఉన్నప్పుడు సైకోసిస్ అనేటువంటి మానసిక సమస్య కూడా మారేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి సైకోసిస్ ఏర్పడినప్పుడు ఆ యొక్క డెలిషనల్ ఆస్పెక్ట్ లో కానీ, పారనోయా ఆస్పెక్ట్ లో కానీ, సైకోపాథిక్ ఆస్పెక్ట్ లో కానీ, సోషియోపాథిక్ ఆస్పెక్ట్ లో కానీ డిప్రెషన్ మార్పు చెందిన తర్వాత తను చనిపోతూ తన బిడ్డలైనటువంటి వాళ్ళ పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారేమో, వాళ్ళ జీవితం కూడా సవ్యంగా ఉండదేమో అనేటువంటి ఒక దృక్పథాన్ని ఏర్పడినప్పుడు తను చనిపోతే పిల్లలు కూడా చంపే సందర్భం. ఇదే మనం ఒకసారి గమనించగలిగితే 2014లో ఒక ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లీగల్ విషయం వలన లీగల్ గైడెన్స్ ద్వారానే పిల్లల్ని ఒక వారానికి ఒక రోజు తన దగ్గర ఉంచుకునే విధంగా పర్మిషన్ తీసుకొని కొన్ని వారాల తర్వాత 2 పిల్లలను చంపి తను కూడా చనిపోయే సందర్భాలు మనం గమనించాం. మన మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు, ఈ విషయాలు శ్రోతలందరూ కూడా తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. ఎందుకు చేశాడు? ఒక గొప్ప విద్యావేత్త,
10 మందికి చదువు చెప్పగలుగుతున్నాడు, కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అంత అల్లారగా ఉన్నటువంటి ఇద్దరి పిల్లల్ని చంపి ఎలా చంపబుద్ధి పుడుతుంది, ఎలా చంపగలిగినాడు, అరే ఆ పిల్లలు అలా వదిలేసినా కూడా బతుకుండే వాళ్ళు కదా అని ఒక పబ్లిక్ మనం ఆలోచిస్తాం. కానీ మానసిక దృక్పథంలో అలా ఆలోచించేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే వాళ్ళ మొనోటమస్ థింకింగ్ ప్రాసెస్ కి లోనే ఉంటారు, ఫిక్స్డ్ థాట్స్ కి లోనే ఉంటారు, డెల్యూషనల్ ఐడియాస్ కి లోనే ఉంటారు. ఇవన్నీ కూడా మానసిక విశ్లేషణ వలన, మానసిక వ్యాకులత వలన జరుగుతున్నటువంటి మార్పులు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ చేసేది ఎలా ఉంటుందంటే సైకోపాథిక్ టెండెన్సీస్ అంటారు. అంటే తనను గాయపరచుకోవడం కానీ, ఇతరులను గాయపరచడం కానీ, దాని నుంచి తన అనుకునేటువంటి సంతృప్తిని పొందుతుంటారు. అలాంటి స్థితి జరిగినప్పుడే ఇంత విపత్తికరమైనటువంటి సమాజంలో అంగీకరించలేనటువంటి పరిస్థితులకి, ప్రభావాలకి లోనవుతుంటారు. ఈరోజు మనం ఈ విషయాన్ని చూస్తాం. ఈ మధ్య కాలంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచిగా ఉద్యోగం చేస్తుంది, అడోలెసెన్స్ కలిగిన పిల్లలు మంచి ఒక ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లల్ని తీసుకెళ్లి ఒక రైల్వే ట్రాక్ తీసుకెళ్లి వెరీ హార్డబుల్ డెత్ అండి. అంటే గాయపరుచుకొని గాయం ద్వారా చనిపోతారు. వెరీ పెయిన్ఫుల్ డెత్. అంత డెత్ కూడా తను పూనుకునింది, తను చనిపోతూ పిల్లల్ని కూడా చంపేసింది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా జనిస్తుంది. పిల్లలు చిన్నపిల్లలు కాదు కదా, ఏది రైట్ ఏది రాంగో తెలుసుకోగలిగేటువంటి వయసు వచ్చింది కదా పిల్లలకి. పిల్లలు ఎలా అంగీకరించారు? అలా తల్లి రైల్వే ట్రాక్ తీసుకెళ్లి చనిపోదాం అన్నప్పుడు పిల్లలు కనీసం ఏడవడం కానీ, పరిగెత్తడం కానీ, లేదంటే వెళ్ళిపోవడం కానీ చేయొచ్చు కదా. అంటే షేర్డ్ డెల్యూషన్స్ లేకపోతే డబుల్ డిప్రెషన్ అనేది కూడా ప్రాథమికంగా కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీలో తల్లి కానీ తండ్రి కానీ డిప్రెషన్స్ తో లోనవుతున్నప్పుడు దానివల్ల ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క ప్రభావము ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆ తల్లి చెప్పే మాటలు కానీ, ఆ తల్లి పైన పిల్లలకు ఉన్నటువంటి డిపెండెన్స్ కానీ, ఆ పిల్లలు తల్లిపైన ఆధారపడిన విధానం కానీ, ఆ యొక్క ఇన్సిడెంట్ కి పిల్లలు కూడా తోడు కావడం జరిగింది. చూడండి, మీరు మనకి ఒక ఇమేజ్ మీరు పోస్ట్ చేస్తున్నారు. ఏంటి? తల్లి ఇద్దరు పిల్లలు చేపట్టుకుని నడవడం. అవునండి. అంటే ఆ పిల్లలు అంటే తల్లి చెప్పిందిగా, లేదంటే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకు ఇలా జరుగుతున్నది తెలిసింది అనేది మనము ఈరోజు అంచనా వేయలేము. ఎందుకంటే వాళ్ళు లేరు, వాళ్ళ గురించి మాట్లాడడం మనకు వీలుపడదు. ఏం జరిగింది మనము ఒక సైకలాజికల్ అనలైజ్ చేసుకోగలిగితే కొంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకోవాలి. 100% మనం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఏంటంటే అక్కడ డబుల్ డిప్రెషన్ అయినా ఉండాలి, లేదంటే పిల్లలకి నెక్స్ట్ ఈవెంట్ ఏం జరుగుతుందో తెలియకనన్నా ఉండాలి, లేకపోతే ఈ యొక్క తనకున్నటువంటి ఈ యొక్క షేర్డ్ డెల్యూషన్స్ కానీ, లేదంటే సైకోపాథిక్ టెండెన్సీస్ అనేది కూడా పిల్లల్ని బలవంతం చేసేనే ఉండాలి. కానీ జరిగిన విషయం అయితే చాలా విపత్కరమైన విషయం. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనము గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నాం. తల్లి పిల్లల్ని తీసుకెళ్లి చంపేయడం, తండ్రి పిల్లల్ని తీసుకొని చంపేయడం, అలాగా ఉండకూడదండి. కొన్ని సోషియోపాథిక్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇలాంటి చంపేటువంటి విషయంలో సోషియోపాథిక్స్ కూడా ఎక్కువ ప్రభావం చేస్తూ ఉంటారు. నేను నా భర్తకి భార్యని, నా భర్తకి ఈ పిల్లలు వంశోధారకులు, నేను నా భర్తకి మధ్య సంబంధాలు బాగలేనప్పుడు తన వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలి, తన వంశమే ఉండకూడదు అనేటువంటి సోషియోపాథిక్ టెండెన్సీస్ వచ్చినప్పుడు తను చనిపోవడమే కాకుండా భర్త కూడా సహభాగం కలిగినటువంటి పిల్లలను కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ తో కూడుకునేటువంటి మానసిక యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ కానీ, డిప్రెషన్ విత్ సైకోసిస్ కానీ అనేది మానసికంగా మారుతున్నటువంటి జబ్బులు. అలాంటి జబ్బు అయినా ఉండాలి. పర్సనాలిటీ మూర్తిమత్వంలో జరిగిన మార్పుల కూడా ఇలా జరుగుతుంటాయమ్మా. కృష్ణకుమారి గారు, ఇప్పుడు మహిళలు సమాజంతో పోటీ పడుతూ ఒకవైపు కుటుంబ బాధ్యతలు, అదేవిధంగా ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ సమానంగా చూసుకోవాలనే ఆలోచనతో అవి ఎప్పుడైనా అదుపు తప్పినప్పుడు డిప్రెషన్లోకి వెళ్తున్న మహిళలు చాలా మంది ఉంటున్నారు. ఇలా డిప్రెషన్లో వెళ్లే మహిళలకు సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఈ విజయశాంతి రెడ్డి కేసు చూసుకున్నానండి. ఇప్పుడు భర్త దుబాయ్లో ఉన్నారు, అవునండి, ఇక్కడ ఉన్నారు, ఆమె ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి చాలా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు. పైగా ఆమె అక్కడెక్కడో ఉండి హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు.
రోజు రావడం పోవడం, 15 మంది తన టీంని మేనేజ్ చేసుకోవడం, ఆ రిజల్ట్ చూపించటం, ఇవన్నీ కూడా తనకి ఛాలెంజెస్. ఇది చాలనట్లు ఆ పరిస్థితుల్లో తనకి ఒక తోడు కోరుకోవడం తప్పు కాదు. అది భర్తే అయ్యాడు అనుకోండి, అంటే సమాజం ఆమోదించిన సంబంధమే అయ్యిందనుకోండి, అది దాని గురించి అసలు మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. మరి ఇంట్లో తల్లి ఉంది, తమ్ముడు భార్య, పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా. మరి ఇంతమంది ఉంటే కూడా వాళ్ళందరినీ తన వాళ్ళని ఎందుకు అనుకోలేకపోయింది అని మనం ఆలోచిస్తే గనక, తన ఒక యూనిట్, తన కుటుంబం, తన భర్త, పిల్లలు, ఈ నలుగురికి సంబంధించిన బరువు బాధ్యతలు ఏవైతే ఉంటాయో భార్య భర్త ఇద్దరు కలిసి పంచుకోవాలి అనేది ఒక థాట్ ఆవిడకు ఉండింది అనుకోండి. కానీ అతను అక్కడ ఉంటున్నాడు, దుబాయ్లో ఉంటున్నాడు. ఈమె ఇక్కడ ఈ పిల్లలకి సంబంధించి ఎంత హాస్టల్లో ఉన్నా వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళడము, వాళ్ళని ఇంటికి తీసుకురావటము, లేకపోతే హాస్టల్ విజిట్స్కి వెళ్ళడము, వాళ్ళ చదువులు మంచి చెడ్డలు చూసుకోవడము, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటము వాళ్ళకి, ఇవన్నీ ఆమెకి శక్తికి మించిన విషయాలు అయి ఉండాలి. మరి అలాంటప్పుడు మరి భర్తతోటి కనుక ఈ సంగతి ఆమె, ఇప్పుడు ఆయన ఏదో నా భార్య దేవత, చాలా ధైర్యమైంది, చాలా ధైర్యవంతురాలు అని ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన మొత్తం చెప్పట్లేదు అనిపిస్తుంది. అంటే మనందరితో చెప్పాలని కాదు నా ఉద్దేశం, కానీ దీని హిడెన్ రీజన్స్ అతనికి కూడా తెలుసు. అతనికి ఏమీ తెలియదు అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా, మాట్లాడిన సందర్భంలో కానీ, ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ ఆయనకి తెలియదు అని అనుకోవడం చాలా పొరపాటు. ఆయనకి తెలుసు, కానీ ఇంత ప్రమాదం జరుగుతుంది అనేది అతను ఊహించుండడు. ఇంత ప్రమాదం జరుగుతుంది అని తెలిస్తే అతను అక్కడ ఎందుకుంటాడు, ఉండేవాడు కాదు. కానీ ఇవన్నీ వచ్చిపోయే విషయాలు, ఈమెదో సహజంగా అలగటాలో, లేకపోతే నువ్వు వచ్చేసేయి అని అనటాలో, లేకపోతే వీళ్ళు అక్కడే ఉండి అతను ఉద్యోగం చేయాల్సిన ఆర్థిక పరమైన కమిట్మెంట్స్ వాళ్ళకు ఉండటము, ఏమో ఉన్నాయి. ఏమీ లేకపోకుండా ఆమె పర్సనాలిటీలోనే డిజార్డర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుంటే గనక ఆవిడ ఇవాళ చనిపోయి ఉండేది కాదు. ఇది విషయం డాక్టర్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఇంకొక అమ్మాయి విషయం చూసుకుంటే, తనకి పెళ్లి కావట్లేదు అని చెప్పి మా అమ్మ నేను ఏకాకిని చేస్తానా అనే ఉద్దేశంలో ఆమె పెళ్లి సంబంధాలు కుదరట్లేదనే మనోవ్యతతో ఆమె హుస్సేన్ సాగర్లో దూకింది. సరే, ఈ కేసును కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇందాక నేను ఈక్యూ అన్నాను చూడండి, ఆ ఈక్యూ కనుక అమ్మాయికి పనిచేస్తున్నట్లయితే, అసలు అమ్మాయి అంటూ బతుకుంటే కనుక వాళ్ళ అమ్మని ఏదైనా ఒక మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్పించో, లేకపోతే ఇంకొక చోట ఇట్లాంటి మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళని చూసుకునే హోమ్స్ కూడా ఉన్నాయి, ఆ హోమ్స్లో పెట్టో ఏదో ఒకటి చేసేది. కానీ ఆమె ఏదైతే రీజన్ అనుకుందో, పెళ్లి కొడుకులతో మాట్లాడినప్పుడు మా అమ్మ బాధ్యత నాది అని చెప్పి ఆ అమ్మాయి అనుకున్నది, వాళ్ళు ఒప్పుకోలేదు అని అన్నది ఏదైతే ఉన్నదో, అది పూర్తిగా నిజం కాదు అని అనిపిస్తుంది. అంటే ఆమె అదే కారణం అని ఆవిడ అనుకుంటుండొచ్చు. పైగా ఈ మధ్య ఒక హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి అంటే, పెళ్ళి తరువాత ఆడపిల్ల ఇంట్లో, అంటే కూతురు తల్లిదండ్రులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది. బహుశా ఇది చాలా మందిని హర్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక 40 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల క్రితం ఈ జడ్జిమెంట్ వచ్చుంటే అది పెద్దగా సమాజం మీద ప్రభావం పడేది కాదు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చాలా ప్రభావం పడుతుంది సమాజం మీద. ఏంటంటే, ఇవాళ తల్లిదండ్రులు ఒకప్పుడు మగపిల్లల్ని చదివించి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేస్తున్నారా? చేయట్లా. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివిస్తున్నారు. చదివించిన తర్వాత మళ్ళీ కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయాల్సి వస్తుంది. కట్నమా లేకపోతే వాటానా, ఏదో ఒకటి, ఏదో ఒక రూపేణా
తండ్రి ఆస్తిలో ఆడపిల్లలు పుట్టుకతోనే వారసత్వం వాళ్ళకు వస్తుంది, వాటాదారులు కాబట్టి ఇస్తున్నారు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ ఈ చదువుకున్న ఆడపిల్లలు ఏం ఆలోచిస్తారు? నన్ను తమ్ముడితోనో అన్నతోనో సమానంగా చదివించారు, ఓకే, పైగా నా వాట చేస్తున్నారు, ఇలాంటప్పుడు నాకు పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యత నాకు ఉండకూడదా అనే ఒక షాక్. అది ఒక రకంగా ఆడపిల్లలకి. ఎందుకంటే ఏమంటారంటే, అబ్బో వాటా అయితే తీసుకుంది, తల్లిదండ్రులు చూడట్లేదు. ఎంత భర్త వినకపోతే మటుకు భర్తకి సర్ది చెప్పొద్దా? ఇలా మాట్లాడతారు. అదే పెళ్లికి ముందే మాట్లాడింది అనుకోండి, అమ్మో ఈ అమ్మాయి పెళ్లికి ముందే ఇన్ని మాటలు మాట్లాడుతుంది, అసలు పెళ్లి తర్వాత ఇంకేం మాట్లాడుతుందో, అమ్మో ఈ అమ్మాయి వద్దు అనుకునే పరిస్థితి. కొంతమంది అవసరానికి మించి బాధ్యతను కూడా నెత్తిరేసుకుంటున్న ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, కొత్తగా వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నారు, కొత్తగా చదువుకుంటున్నారు, కొత్తగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇదంతా చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆర్థిక స్వాతంత్ర్యము అంటే సంపాదించడం కాదు, ఈ సంపాదించిన డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడం కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కింద వస్తుంది. ఓకే కృష్ణ కుమారి గారు, సో మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతున్నాం అని బాధపడుతున్నారు. సో మీరు మాతో పాటు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ కుమారి గారు. అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, ఆడవాళ్ళు ఎంతమందిలో ఉన్నా సరే ఇంకా ఒంటరిగానే ఉన్నామని ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఆ డిప్రెషన్ కంటిన్యూ అయితే గనక తప్పకుండా